చెప్పండి మేడం, ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా, ఎలా ఉండబోతుందంటారు? మాకైతే జగనన్న మీద చాలా నమ్మకం. ఈసారి కూడా మళ్ళీ జగనన్నే వస్తాడని మాకు ఎలా ఆశ. చెప్పగలుగుతున్నారు మేడం అంత కాన్ఫిడెంట్గా? ప్రజల్లో ఉన్న కాన్ఫిడెన్స్ అయితే ఇది. ఎందుకని అంటే ప్రజలకు ఎలాంటి మంచి జరిగిందని ప్రజలకి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క మనిషికి చాలా మంచి జరిగింది. పథకాలన్నీ అవన్నీ ఇవన్నీ చాలా, అమ్మఒడని అలాంటివి చాలా అందించారు జగనన్న. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. అంటే ఈ పథకాలు పెట్టడం వల్ల ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నాడు జగన్ అనేసి అంటున్నారు కదా? లేదమ్మా, సోమరిపోతనం అనేది లేదు. పేదవారికి తను చాలా మంచిగా చూసుకుంటున్నాడు. పిల్లలు చదివించుకోలేని వాళ్ళకి చదివించడం కానీ అన్న చాలా మంచి పథకాలు అందిస్తున్నారు. అలా ఆపోజిట్ వాళ్ళు అట్లా ప్రచారం చేస్తున్నారు అంతే. జగన్ గారి పార్టీ వాళ్ళకే అందుతున్నాయి, మిగతా వాళ్ళకి ఎవరికి అందట్లేదు అని అనేసి అంటున్నారు. అలా ఏం లేదమ్మా, అలా ప్రచారం అనేది అలా చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ అసలు అనవసరం, వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు అని అనేసి అంటున్నారు కదా మేడం. వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇంటింటికి తిరిగి ఆ పథకాలు అనేవి చాలా ఇదిగా అందిస్తూ ఉన్నారు. అదివరకు ఉన్న ప్రభుత్వం అలా ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి మంచి జరిగిందే లేదు. మరి ఇప్పుడు షర్మిల గారు జగన్ గారికి ఆపోజిట్గా అంటే వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు జగన్ అనేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అది అబద్ధం అమ్మా, అలాంటిది ఏం లేదు. డెవలప్మెంట్ అనేది ఏం లేదు జగన్ గారి ప్రభుత్వంలో. ఏం డెవలప్మెంట్ చేశాడో చూపించండి అని అనేసి అంటున్నారు. డెవలప్మెంట్ అంటే ఎందుకు లేదమ్మా, ఏ ఒక్క రోడ్లు కానీ, పిల్లల చదువులు కానీ, పింఛన్లు కానీ, చేయుత పథకాలు కానీ అన్న ఎన్ని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క పథకం అందించి చాలా మంచిగా చూసుకుంటారు. అంతకంటే ఇంకా ఏం కావాలి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కే ఎలాంటి సపోర్ట్ లేదు అని అనేసి అంటున్నారు. అది లేదమ్మా, నేను వచ్చి ఒక బీసీ మహిళని. నేను చాలా నాకైతే జగనన్న ఒక బీసీ మహిళగా నేనైతే గొప్పగా చెప్పుకుంటాను. బీసీలకే లేదంటే నేను బీసీ కదా. అదే మరి చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా మేడం, దానివల్ల ఏదైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఏముండదు, వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా ఏముండదు. అన్న ఒక్కడ చాలు. ఓకే, ఒక సెంటు భూమి ఇచ్చారు, దానిలో ఏమొస్తుంది దానివల్ల అనేసి అంటున్నారు. అది అసలు దానివల్ల సెంటు భూమి అంటమ్మా, ఆ సెంటు భూమి కూడా తను ఇచ్చిందే లేదుగా. నిలువు నీడ లేకుండా అద్దెళ్లలో ఉండి బాధపడే వాళ్ళు ఎంతోమంది. అలాంటిది ఆ కొరత అనేది ప్రజలకు తీర్చాడు జగన్ అన్న. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చేతులెత్తి దండం పెడుతున్నారు అన్నకి. అంతకంటే ఏం కావాలి? సో ప్రజలందరూ జగన్ గారిని ఎన్నుకుంటారంటారా? నెక్స్ట్ సీఎం జగన్ అన్నే. 175కి 175 ఖచ్చితంగా.